ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి మండలం తూర్పు వీరాయపాలెం గ్రామంలో అంబేద్కర్ సామాజిక వాడ విద్యార్థులు అంబేద్కర్ విగ్రహం వద్ద ఎం హేమవర్షిని, కె పూజిత 7వ తరగతి విద్యార్థులు వారి సొంత ఖర్చులతో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోషల్ టీచర్, బహుజన రచయిత అట్లూరి రామారావు ముఖ్య అతిథులుగా పాల్గొని సభను నిర్వహించడం జరిగింది. రామారావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ సామాజిక పరివర్తనకు, విజ్ఞానాన్ని వికసింపజేయుటకు, సకల వివక్షతలను విశ్వవ్యాప్తంగా రూపుమాపుటకు మార్గదర్శి చదువేనని వెలుగెత్తి చాటిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన తెలిపారు. ఐశ్వర్య అనే విద్యార్థిని తన సంకల్పం చేసిన అంబేద్కరిజం వ్యాసాన్ని వినిపించింది. ఈ కార్యక్రమంలో 4వ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు, ఎంఈఎఫ్ నాయకులు టి ఆల్రెడ్, బహుజన ఉద్యోగ సంఘం నాయకులు ఆర్ బాబురావు, విగ్రహం కమిటీ నిర్వాహకులు ఎం కొండలు, కె శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ విగ్రహానికి ఆద్యులుగా ఉంటూ కొండల సారథ్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ మధ్య ఉద్యోగ బాధ్యతల్లో బిజీగా ఉంటూ కొంచెం కలవటం లేదు. అయినా కానీ స్కూల్కి వచ్చే పిల్లలు మాత్రం మమ్మల్ని వదిలిపెట్టాలి. మీరు మా బొమ్మ దగ్గర రావాలి సార్, అక్కడ మనం పుట్టినరోజు చేసుకుందాము అని స్కూల్ పిల్లలు మమ్మల్ని ఆహ్వానించినందుకు పిల్లలందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ మా ఆశీస్సులు. మీరందరూ ఇలాంటి సారూప్యం కలిగినటువంటి, సాంఘిక విప్లవం కలిగినటువంటి యోధుల యొక్క జీవిత చరిత్రలు తెలుసుకొని మీరు కూడా జీవితంలో ఆ విధంగా వృద్ధిల్లాలని, ఒకరికి సహాయపడాలని, సామాజిక తత్వవేత్తలు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 14, 1891 జన్మించారు. అతని పూర్తి పేరు భీమ్రావ్ రామోజీ అంబేద్కర్. అతను భారతదేశపు మొదటి న్యాయ మంత్రి. అతన్ని భారత రాజ్యాంగ వాస్తుశిల్పి అంటారు. దళితుల దూత అని కూడా అంటారు. 6 ఏళ్ల వయసులోనే అశ్రద్ధ, అవగాహన లేకపోవడం, ఆర్థిక కష్టాల కారణంగా తల్లి చనిపోయింది. మొత్తం 13 మంది తోబుట్టువులతో 9 మంది అకాల మృత్యువాత పడగా 2 అక్కలు, 2 అన్నలు మరియు అంబేద్కర్ మాత్రమే మిగిలారు. వీరిని అస్పృశ్యులుగా పరిగణించడం వలన అంబేద్కర్ చిన్నతనంలోనే అంటరానితనాన్ని ఎదుర్కొన్నాడు. అతను వేరే పిల్లలతో కలవకుండా, మాట్లాడకుండా పాఠశాల గదిలో ఓ మూల కూర్చోపెట్టేవారు. అతను కొలంబియా విశ్వవిద్యాలయంలో నుండి పిహెచ్డి, లండన్ విశ్వవిద్యాలయంలో నుండి డిఎస్ఐ డాక్టరేట్ పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించాడు. ఒక దళితులు అత్యున్నత విద్యావంతుడు అయ్యారు. మన భీమ్రావ్ అంబేద్కర్ గారి సలహాగా తీసుకొని మనమంతా కూడా గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్.